హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 18వ భాగాన్ని వినేద్దాం. రేవంత్ని అలా చూస్తుంటే బాధగా ఉంది. ఆయన చూస్తే దూరంగా ఉండమన్నారు, కనీసం కాఫీ అయినా తాగాడా లేదు అనుకుని తనలోనే తానే బాధపడింది వసు. వసు, ఏంటత్తమ్మా? రేవంత్ ఎక్కడే? ఇప్పుడే లోపలికి వెళ్ళాడత్తమ్మా. వాడు ఈ టైంకి షాప్కే కదా వెళ్ళేది, ఈరోజు వెళ్ళలేదా? లేదత్తమ్మా, ఆయన రేవంత్ని షాప్కి వద్దని చెప్పారు. ఏంటి వసు నువ్వనేది? అవునత్తమ్మ అంటూ వసంత్ మాట్లాడిన మాటలు చెప్పింది. అంతా విన్న రంగమ్మ, వాడు చెప్పింది కూడా ఒక రకంగా నిజమే, అలానే చెయ్యి అని హాల్లోకి వచ్చి కూర్చుంది. రూమ్కి వచ్చిన రేవంత్ బెడ్ మీద కూర్చున్నాడు. తనకి ఏమీ పట్టనట్టు ఫోన్లో మునిగింది. రాజుతో చాట్ చేస్తూనే ఎప్పటికీ మెసేజ్లు అప్పుడు డిలీట్ చేస్తుంది రజని. కూర్చుని రేవంత్ రజనీ వైపు చూశాడు. ఆమె సీరియస్గా ఫోన్లో మునగడం చూసి బాధపడ్డాడు. ఎందుకు రజని ఇలా తయారవుతుంది? ఎంత మార్చాలని చూసినా తను అసలు మారడమే లేదు అనుకుని రజనీ అని పిలిచాడు. మౌనంగా ఉంది. మళ్ళీ రజనీ అని అన్నాడు. కోపంగా రేవంత్ వైపు చూపు చూసి ఫోన్ పక్కన పెట్టి పడుకుంది. అసలు ఎందుకు రజనీ ఈ మధ్యన నువ్వు ఇలా అంటున్నావు? ఇంట్లో ఎవరితోనూ కూడా నువ్వు కలవడం లేదు. అసలు నీ మనసులో ఏమైందో నాకైనా చెప్పు. నేనైనా నీ ప్రాబ్లం ఏమిటో తెలుసుకుంటాను. నా ప్రాబ్లం ఏంటో కాదు, మీ వాళ్ళతో నేను కలిసి ఉండలేను. ఏంటి? అవును, మనమిద్దరం సపరేట్గా ఉందాం, అంటే వేరే కాపురం పెట్టుకుందాం, అంతేకాని ఇలా ఉమ్మడి ఇంట్లో ఉంటే నా వల్ల కాదు. ఇది నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. ఇంతమందికి సేవలు చేసి వండి పెట్టాలంటే అసలు నా వల్ల కాదు. చెప్పు, మనం సపరేట్గా ఉందామా అంది. మాట్లాడలేదు రేవంత్, కానీ రజనీ మాటలు రంగమ్మకి వినిపిస్తున్నాయి. ఏంటి, ఏం మాట్లాడవు అంది. రజనీ, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? అసలు నేనంటే నీకు ఇష్టమా కాదా? అదేంటి రేవంత్ అలా అడిగావు? నువ్వంటే ఇష్టమనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. మరి మా వాళ్ళంటే నీకెందుకు ఇష్టం లేదు? చెప్పాను కదా, ఇంటి చాకరీలు చేయలేను అని. ఇవన్నీ నాకు అనవసరం. ముందు చెప్పు, మనం సపరేట్గా ఉందామా లేదా? ఉందాం, సపరేట్గానే ఉందాం, కానీ నేను మా వాళ్ళతో ఉంటాను, నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు అని చెప్పగానే రజని షాక్గా చూసింది. ఉంటే నేను అందరితోనే కలిసే ఉంటాను. నీకు ఇష్టం లేదంటున్నావు కాబట్టి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు, అత్తమ్మతో నేను మాట్లాడతాను అని రేవంత్ అనగానే రజనీకి గుండె ఆగినంత పనైంది. ఈ విషయం కానీ అమ్మకి తెలిసిందంటే నేను రాజుతో మాట్లాడుతున్నానని అర్థమైపోతుంది. లేదు, అలా జరగకూడదు అనుకుని, మా అమ్మవారికి ఎందుకు మాట్లాడడం? అయినా ప్రతిసారి నా మాటలు కొట్టివేయకు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు అని రూమ్ తలుపులు వేసింది. వాళ్ళ మాటలు బయటికి వినిపించకూడదని. కానీ అప్పటికే ఆ మాటలన్నీ విన్న రంగమ్మకి చిన్న కోడలు మనస్తత్వం అర్థమై బయటికి వెళ్ళిపోయింది, వసుకి సహాయం చేద్దామని. ఏంటి రజని ఆలోచించేది? ఈ నెల నాకు డేట్ రాలేదు, అప్పుడే వారం అవుతుంది. చూస్తుంటే నాకెందుకో ప్రెగ్నెంట్ అని అనుమానం వస్తుంది అని రజని రేవంత్ షాక్గా చూశాడు. ఏంటి రజని నువ్వనేది? అవును, అందుకే నేను ఏ పని చేయటం లేదు. వచ్చే నెల వరకు చూసి అప్పుడు నేను టెస్ట్ చేసుకుంటాను. అలానే ఇంకొక విషయం, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున మనకి పిల్లలు పుడతారు. అప్పుడు వాళ్ళకి నువ్వు ఏ ఆధారం చూపిస్తావు? అప్పుడు కూడా నువ్వు నేను కష్టపడింది మీ అమ్మ చేతుల్లో పెడతావా అని నిలదీసింది. మాట్లాడలేదు రేవంత్. నిజంగా నేను చాలా అమాయకుడివి. పెళ్ళవి సంవత్సరం అమ్మినా మీ అన్నయ్య వదిన ఎందుకు పిల్లలు కనలేదు? వదనికి ప్రాబ్లం కాబట్టి. నీ ముఖం. వసుకి ఏం ప్రాబ్లం లేదు, తన హెల్త్ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ నీకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఉమ్మడి ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలకి ఏమీ దాయలేమని వాళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉన్నారు, అంతేకాని హెల్త్ ప్రాబ్లం కాదు. ఇకనైనా నీ బుద్ధి మనసు రెండు మార్చుకో, లేదంటే నష్టపోయేది మనమే. పైగా మీ అమ్మకి మనకంటే ఎక్కువ వాళ్ళిద్దరే అంటేనే ఇష్టం. అందుకే నేను కలిసి ఉండను అంటున్నాను. ఎందుకంటే నాకు మన సంసారం ముఖ్యం. నువ్వు, నా పిల్లలు, ఇదే నా వరకు, నా ప్రపంచం. కష్టపడింది వాళ్ళ చేతుల్లో పెట్టి పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేయకు రేవంత్. నా మనసుని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో ఏంటో అని తలుపులు తీసి మంచంపై పడుకుంది. రజనీ మాటలకి మౌనంగా బయటికెళ్లాడు రేవంత్. ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. వసు, వసంత్ బయట హాల్లో బట్టలు సర్దుతున్నారు. పెట్టిన వ్యాపారం బాగానే ఉందని చీరలు కూడా తెచ్చాడు వసంత్. అప్పుడే నిద్రలేచిన రేవంత్ తన అన్నయ్య వదిన బట్టలు సర్దడం చూసి నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు. ఫ్రెష్ అవి రెడీ అయి వచ్చిన రజని వంటగదికి వచ్చింది. వసు పెట్టిన కాఫీ పక్కన పెట్టి మరో గిన్నెలో రేవంత్కి తనకి మాత్రమే కాఫీ పెట్టుకొని వచ్చి రేవంత్కిచ్చి తను తాగింది. తమ్ముడు మరదలు ఇద్దరు కలిసిపోయారని మనసులోని ఆనందపడ్డాడు వసంత్. ఏవండి, ఓనర్ గారిని అడిగి డ్రెస్సులు కూడా తెండి, బాగుంటుంది. చాలామంది మెటీరియల్ డ్రెస్సులు టాప్స్లు అడుగుతున్నారు. చూద్దాంలే, ముందు తెచ్చినవి జాగ్రత్తగా అమ్ము అని వసంత్ మాట్లాడుతుంటే వసు బుద్ధిగా తలూపింది. చూసావా వాళ్ళిద్దరు తెలివి? అది మీ అన్నయ్య వదిన అంటే. డబ్బు సంపాదిస్తున్నారు, కానీ వచ్చిందంతా మీ అమ్మ చేతుల్లో పెడుతున్నారో లేదంటే సగం నొక్కేసి మిగిలింది ఇస్తున్నారో ఎవరికి తెలుసు అని రేవంత్ చెవిలో చిన్నగా ఊది కాఫీ తాగింది. ఇంతలో లోపలికొచ్చారు రజనీ తల్లిదండ్రులు. వాళ్ళ వెనకే వచ్చింది లక్ష్మి. అమ్మా, నాన్న,
అంటూ సంతోషంగా వాళ్ళని హత్తుకుని పలకరించింది. ఏంటమ్మా సడన్గా చెప్పపెట్టకుండా వచ్చారు? కనీసం వస్తున్నట్టు ఫోన్ అయినా చేయలేదు? ఏం చేయను తల్లి, రావాల్సి వచ్చింది అని కోపంగా రజనీ వైపు చూశారు. అమ్మా నాన్న ఎందుకు కోపంగా ఉన్నారు అనుకుని ఆలోచిస్తూనే గబగబా కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి తల్లిదండ్రులకి ఇచ్చింది. మాట్లాడకుండా కాఫీ తాగారు దేవి గారు ఇంకా రజనీ వాళ్ళ నాన్నగారు. ఏంటమ్మా సడన్గా వచ్చారు, కనీసం మాటైనా చెప్పలేదు అంటూ దేవి గారు పక్కన కూర్చుంది రజనీ. ఎందుకు వచ్చామో చెబుతామమ్మా, మీ అత్తగారు ఎక్కడా? వస్తారమ్మా, సావిడి దగ్గరికి వెళ్ళినట్టున్నారు. ఎలా ఉన్నారు అత్తయ్య మామయ్య అని వసంతి ఇద్దరూ వచ్చి పలకరించారు. బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నాం అత్తమ్మ అని అందరూ కూర్చొని మాట్లాడుతుండగా లోపలికి వచ్చింది రంగమ్మ. రంగమ్మని చూడగానే రజనీ తల్లిదండ్రులు పలకరించారు. మౌనంగా వచ్చి సోఫాలో కూర్చుంది. లక్ష్మి దేవి పక్కపక్కనే కూర్చున్నారు. ఇంకేంటమ్మా విషయాలు, ఎలా ఉంది మనూరు, అందరూ బాగున్నారా? పక్కింటి సుధా ఎదురింటి రాధా వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దేవి గారు ఊ కొడుతున్నారే కానీ మాట్లాడలేకపోతున్నారు. ఏమండి, రజని వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు కదా, నేను ఈలోపు వంట చేస్తాను, వండిన వంట సరిపోదు అని మెల్లగా వసంత్ చెవులో చెప్పింది. నేను బయట నుంచి బిర్యానీ తీసుకుని వస్తాను, నువ్వు వాళ్ళకి ఈలోపు డ్రింక్ కానీ మజ్జిగ కానీ ఇవ్వు. ఎలానో భోజనం టైం దగ్గర పడింది కదా, చికెన్ కూడా తెస్తాను, లంచ్ అవ్వాక అవి పకోడీగా చేయి సరేనా? సరే అండి అని వాళ్ళ గదికి వచ్చి వసంత్ బండి తాళం తెచ్చిచ్చింది. వసంత్ బయటికి వెళ్తుంటే ఎక్కడికన్నయ్యా అంటూ రేవంత్ ముందుకొచ్చాడు. పని మీద బయటికి వెళ్తున్నానరా. ఏమైంది, ఎక్కడికి అని అడుగా. ఏం లేదు, నీతో పాటు నేను వస్తాను. సరే పద అని ఇద్దరు బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే రంగమ్మ దేవి గారు వైపు చూసి, మిమ్మల్ని పిలిచింది ఎందుకో ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి. తెలుసు రంగమ్మ గారు, కానీ ఎప్పుడైతే రజనీకి పెళ్ళయిందో అప్పుడే తను మీ ఇంటి బిడ్డ, తన ప్రవర్తన సరిగా లేనప్పుడు దండించే హక్కు మీకుంది. మమ్మల్ని ఎందుకు పిలవటం, మీరు బుద్ధి చెప్పాలి కదా అని దేవి అనగానే రజని ఏం అర్థం కాకుండా చూస్తుంది. బుద్ధి చెప్పాలని నాకు ఉందిమ్మా, కానీ వినే వాళ్ళకి చెప్పచ్చు, కానీ తల పొగరు అహంకారం ఉన్న వాళ్ళకి ఏం చెబుతాం అని రంగమ్మ అనగానే రజనీని కోపంగా చూస్తుంది. ఏంటత్తమ్మా మీరు మాట్లాడుతుంది, నేనే తప్పు చేశాను అని మా అమ్మ నాన్న ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. గొడవ జరిగింది నిన్నైతే ఈరోజు పిలిపించి నా మీద లేనిపోని చాడీలు చెబుతున్నారా అంటూ మాటలు గట్టిగా మాట్లాడింది. నీ మీద చాడీలు చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుందమ్మా? మీకు మీ పెద్ద కోడలికి నేనంటే గిట్టదు కదా, అందుకే నన్ను అంటూ ఉంటుంది. ఆపుతావా అంటూ కోపంగా అరిచింది రంగమ్మ. దెబ్బకు అందరూ షాక్గా చూశారు. ఏంటే నువ్వు అసలు ఒక భారీగా, ఒక ఇంటి కోడలిగా నువ్వు బాధ్యతలుగా ఉంటున్నావా సూటిగా అడిగింది రంగమ్మ. ఎందుకు ఉండడం లేదు అంది రజని. అవునా, సరే చెప్పు, లేచిన దగ్గర నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ మొగుడికి టీ ఇస్తున్నావా, లేదంటే వాడి స్నానానికి నీళ్లు పెడుతున్నావా, వాడి డ్యూటీకి టైం అవుతుందని వంట టిఫిన్ వండుతున్నావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. లేస్తున్నావు, రెడీ అవుతున్నావు, వండింది తిని బాక్స్ కట్టుకుని ఉద్యోగానికి పోతున్నావు. తీరా ఉద్యోగం చేసొచ్చి కనీసం కట్టుకున్న భర్తకైనా కాఫీ కూడా ఇవ్వకుండా చేతిలో ఒక ఫోన్ పట్టుకొని మంచం మీద దొర్లుతున్నావు. ఇదేగా నువ్వు రోజు చేసే పని? లేదంటే మా అందరికీ వండి పెట్టి ఇంటి పని నేను చేస్తున్నావా? పెళ్ళవి ఎన్ని నెలలు అవుతున్నా ఏ రోజైనా దేవుడి గదిలో దీపం వెలిగించావా, లేదంటే వాకిట్లో ముగ్గు వేసావా? ఏం చేసావని వచ్చే సంవత్సరం కాకుండానే ఇంట్లో గొడవలు పెడుతున్నావు. పైగా మాట్లాడితే నేనేమన్నా ఖాళీగా ఉంటున్నానా? ఉద్యోగం చేస్తున్నాను, నీరసం వస్తుంది అంటున్నావు. నేను ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించు, నీ రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టని మేము అడిగామా? నీరసం అంటున్నావని ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు అన్నాం. లేదు చేస్తానని నువ్వే కదా బయలుదేరావు. మరి ఇంటి పని చేయకపోయి, కట్టుకున్న మొగుడికి కావాల్సింది చూడకపోయి ఇంకా నువ్వెందుకున్నట్టు? రేవంత్కి భారీగా కొండ బొద్దలు కొట్టినట్టు ముఖం మీదే మాట్లాడింది రంగమ్మ. దేవి గారు రజనీ వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడలేదు. కూతురు పద్ధతి మార్చుకోలేదని వాళ్ళకి విషయం బాగా అర్థమైంది. కోపంగా రజనీ కేసు చూశారు. ఇంట్లో వసంతి ఉంటుందని నేను ఏ పని చేయటం లేదు అత్తమ్మ, అంతేకాని నాకు పని చేత కాదు అంది. ఏంటి వసు ఉంటుందని చేయటం లేదా? వసు ఏమన్నా పని మనిషా, లేదంటే నువ్వు తనని పనిదానిగా పెట్టుకున్నావా? నీకు నీ మొగుడికి తను ఎందుకు వండి పెడుతుంది? నీ పనులు ఎందుకు చేస్తుంది? తన పుణ్యమా అని ఏదో చేసి పెడుతుంది. తనేమీ ఖాళీగా ఉండడం లేదే. అందరినీ చక్కబెట్టి తన పని తాను చేసుకుని నీకన్నా ఎక్కువే సంపాదిస్తుంది. తను కూడా నీలాని నీకన్నా రూపాయి సంపాదిస్తున్నాను, నేను ఎందుకు వంట చేయాలి అని నీలాని తిరగబడితే అప్పుడు నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? మాట్లాడలేదు రజని. వసు అందరి దృష్టిలో మంచిగా ఉండడం తనకి ఏమాత్రం నచ్చట్లేదు. మాట్లాడు రజని, ఎందుకు మౌనంగా ఉన్నావు? మాట్లాడతాను అత్తమ్మ, ఎందుకు మాట్లాడను అంటూ ముందుకొచ్చింది. చెప్పు, అసలు నువ్వెందుకు ఇష్టం లేనట్టు ఇంట్లో ఉంటున్నావు? ఎందుకంటే నేను రేవంత్ సపరేట్గా ఉండాలి, అదే మా కోరిక. చెప్పండి, మేము వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాం, మీతో అయితే కలిసి ఉన్నాం అని రజని అనగాని దేవి గారు కోపంగా లేచి రజని చెంప చెల్లమనిపించారు.
వసు భయంగా చూసింది, గొడవ పెద్దదవుతుందేమో అని. మాటలు జాగ్రత్తగా మాట్లాడు రజని. ఎందుకు ఇక్కడ కూడా మా పరువు తీస్తున్నావు? వేరే కాపురం పెట్టి నా అన్న వాళ్ళకి దూరం అవుతావా? అమ్మా, నేనేం అడిగానని నన్ను కొట్టావు? నా మొగుడు నేను వేరుగా ఉండాలనుకోవడం తప్పు అని ఎవరన్నారు? ఏ కుటుంబంతో కలిసి ఉంటే సంతోషంగా ఉండలేవా? ఎలా ఉంటాం? ఇక్కడ అందరికీ చాకరీలు చేయాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే నేను పనిదాన్ని కాదు అని రజని అనగానే ఇంతలో లోపలికి వచ్చారు రేవంత్, వసంత్. అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కోపంగా ముందుకొచ్చి అడిగింది దేవి. అవునమ్మా, నేనే మాట్లాడుతున్నాను. నేను నా భర్త వేరే కాపురం పెడితే తప్పేంటి? రేవంత్, ఇదంతా కాదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. అన్నిటికంటే నాకు మన ఫ్యూచర్ ముఖ్యం. చెప్పు, మీ అమ్మకి మనం వేరే కాపురం పెట్టుకుందామని అంటూ రేవంత్ దగ్గరకు వచ్చింది. వాడేం మాట్లాడతాడు? వాడి దగ్గరికి వెళ్ళి కాపురం పెడదాం, చిచ్చులు పెడదామంటున్నావు. నీకు అసలు ఇక్కడ ఉండే ఉద్దేశం ఉందా లేదా? సూటిగా అడిగింది రంగమ్మ. లేదని నేను అనలేదు కదా అత్తమ్మ, ఉంది కాబట్టే వేరే కాపురం అంటున్నాను. రేవంత్, మాట్లాడు అని మరోసారి అడిగింది. రేవంత్ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. 2 నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. రంగమ్మ ఇంకా తప్పక, సరే రజని, నువ్వు రేవంత్ ఇంకా వసంతి వేరే కాపురం పెట్టండి అని రంగమ్మనగాని వసంత్ షాక్గా చూశాడు. అత్తమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ ముందుకొచ్చింది వసు. నువ్వు కంగారు పడుకో వసు, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు నేను చేయాల్సింది ఇదే. ఇకపై మీరిద్దరు సపరేట్గా ఉండండి, అంతేకాదు అంటూ తన గదికి వచ్చి చిన్న పుస్తకం తెచ్చి రజనీ చేతిలో పెట్టింది. ఏమీ అర్థం కాక చూసింది రజని. అందులో బయట మనం ఎంత అప్పు ఉన్నామో అంతా క్లియర్గా రాస్తుంది. బయట ఇంకా 1,50,000 అప్పుంది. ఇప్పటికీ మీ బావ 70,000 వరకు కట్టారు. అందులో కట్టినట్టు ఉందో లేదో చూడు. ఉంది అంది లెక్కలన్నీ చూస్తూ. మిగిలింది నువ్వు మీ ఆయన కట్టాలి అని రంగమ్మ అనగానే రజనీ షాక్గా చూసింది. మిగిలింది నేనెందుకు కడతాను అంది. ఎందుకు కట్టాలి ఏంటి? వేరే కాపురం పెట్టేటప్పుడు ఆస్తుల్లో పాటు అప్పు కూడా మీకు తెలియాలి కదా. నేనేమీ తెలివి తక్కువ దాన్ని కాదత్తమ్మా. మా ఆయన నేనిచ్చిన జీతాలతోనే కదా బావగారు బాకీ తీర్చారు, తెలివిగా మాట్లాడింది. నాకు తెలుసు మహాతల్లి, తమరిలానే మాట్లాడతారని. నువ్వు రేవంత్ ఇచ్చిన డబ్బులన్నీ పక్కన పెట్టాను. నీ రూపాయి కానీ నీ మొగుడు రూపాయి కానీ మేము అస్సలు ఖర్చు పెట్టలేదు అని బీరువాలు భద్రంగా దాచిన రేవంత్ రజనీ డబ్బులు తెచ్చి రజనీ చేతిలో పెట్టి, మీ ఆయనవి నీవి మొత్తం కలిపి 1,70,000 మీ కష్టార్జితం మీ చేతుల్లోనే పెట్టాను అని రేవంత్ వైపు చూసి, ఇకపై నువ్వు రజనీ వేరుగా ఉండండి అని వసు వైపు చూసి, మీరు కూడా రేపటి నుంచి సపరేట్గా వండుకొని తినండి అని దేవి గారి వైపు చూసి, మిమ్మల్ని పిలిపించింది మీ కూతురు బుద్ధి ఏంటో మీరు కల్లారా చూస్తారని. ఉమ్మడిగా ఉన్న కుటుంబం ఇప్పుడు 2 కుటుంబాలుగా మార్చింది. తను చేసిన పనికి తనే బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. తనని ఇంకా మీరు ఏమీ అనకండి. ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారు దేవి గారు అని రంగమ్మ అనగానే దేవి బాధపడింది. రజనీ వైపు చూసి, ఛీ, మంచి మనుషుల్ని మంచి కుటుంబాన్ని కోల్పోయి ఏం సాధిద్దామని వేరే కాపురం అన్న మాట నెరవేర్చుకున్నావు కదా. కంగారు పడుకు, ముందుంది వేరే కాపురం పెడితే ఎలా ఉంటుందో చూద్దు. నిజంగానే ఈరోజు నువ్వు మా పరువు తీసావు. వేరే కాపురం అంటున్నావు, కానీ కనీసం నీ భర్త ముఖం చూసైనా నిర్ణయం మార్చుకోవాలని అనిపించలేదా? మాట్లాడలేదు రజని. మౌనంగా రేవంత్ వైపు చూసింది. అతని ముఖంలో నెత్తటి చుక్కలేదు. రేవంత్ ముఖం చూడాలంటేనే భయం వేసింది. ఇంకా వసంత్ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. రంగమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేదు. అందరికీ షాక్గానే ఉంది. లక్ష్మి అయితే రంగమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేక బాధగా వసంత్ వైపు చూసింది. వసంత్, ఇప్పుడు మాట్లాడుతుంది మీ అమ్మేనా అంది. నేనే లక్ష్మి, ఈ నిర్ణయం నేను ముందులోనే తీసుకున్నాను. కానీ నా కుటుంబం ఎప్పుడు కలిసి ఉంటుందని తీసుకోలేదు. కానీ మనుషులతో పాటు వాళ్ళ ఆలోచనలు మారినప్పుడు మన ఇంటి గొడవ వీధులు పాలు అవ్వకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. రేవంత్, ఇంకా ఆస్తిపాస్తులు అంటావా? ఈ ఇల్లు ఇంకా 2 ఎకరాల పొలం, అవి కూడా నీ పేరున అన్నయ్య పేరునే రాస్తాను. అంతేకాదు సావిడి దగ్గర స్థలం అదైతే నా పేరునే ఉంది. అది మీ నాన్న కష్టపడి కొన్నారు కాబట్టి మీకు పుట్టే పిల్లలకి ఆ స్థలం అమ్మి సమానంగా డబ్బు పంచుతాను. ఇదే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి అని చెప్పి దేవి వైపుకి తిరిగి, నీ అమ్మాయి విషయంలో అయితే నేను నోరు జారలేదు. ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడాను. భోజనం చేసి వెళ్ళండి అని వసు వైపుకి చూసి, వసు, అందరికీ భోజనం ఏర్పాట్లు చూడు అని చెప్పి రంగమ్మ తన గదికి వెళ్ళి మంచంపై కూర్చుని బాధపడింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చూస్తాను. వేరే కాపురం పెడితే ఈ రజనీ పద్ధతి ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఉంచుతాను అనుకుంది. రంగమ్మ అలా మాట్లాడేసరికి ఎవరు ఏం మాట్లాడలేదు. చిచి, నిన్ను తెచ్చి ఈ ఇంటి కొడలను చేశాను చూడు, నా చొప్పుతో నేను కొట్టుకోవాలి. ఏ దేవి, కూతుర్ని ఇలానే పెంచావా? కలిసి ఉన్న కుటుంబం ముక్కలవి ఇంట్లో గొడవలు పెట్టి ఇలా కలిసి ఉన్న అన్నదమ్ముల్ని విడదీసి, ఇదేనా నీ పెంపకం? ఇదేనా మీరు పెంచిన తీరు, మీ ఇంటి సంస్కారం అని దుమ్మెత్తిపోసింది దేవి గారు. లక్ష్మి ఇంకా రజని వాళ్ళ నాన్నగారు తలెత్తుకోలేక కూతురు వైపు కోపంగా చూశారు.
ఆంటీ చూడండి, మా అమ్మ నాన్నని మీరేమనకండి. ఎందుకంటే తాపమ్మ నీ సోది చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ నాన్నని వెనకేసుకుని వస్తున్నావు. ఛే, నీ వల్ల ఈ కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. వసంత్ సంబంధం చూసింది కూడా నేనే. కానీ ఏనాడు వసంతి కారణంగా ఈ ఇంట్లో గొడవ జరగలేదు. తను అలా పద్ధతిగా నడుచుకొని రంగమ్మకి కుడి భుజం అయింది. నిన్నగాక మొన్న వచ్చి అప్పుడే వేరే కాపురం పెట్టేశావు. తెలుస్తుంది కదా ఎవరి సంస్కారం ఎలా ఉందో అని రజనీకి చివాట్లు పెట్టి తన ఇంటికెళ్ళింది లక్ష్మి. వసంతి ఏం మాట్లాడలేక తన చేతిలో ఉన్న కవర్స్ పక్కన పెట్టి తన గదికెళ్ళాడు. తన భర్త వైపు చూసి లోపలే బాధని దిగమింగుకుంది వసు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.